అందరికీ నమస్కారం. నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్. మచిలీపట్నంలో మచిలీపట్నం అనే కాదు, రాష్ట్రంలో చాలా చోట్ల రోడ్ల మీదకి పశువులు వచ్చి ప్రయాణానికి అంతరాయం కలుగుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమైనా సరే ఇది ఇలాగే ఎందుకు కొనసాగుతుంది? ప్రజాప్రతినిధులకు కానీ, ప్రభుత్వ యంత్రాంగానికి కానీ ప్రజలు ఏమీ అడగర్లే, ప్రజలు అలవాటు పడిపోయారులే అని ధీమాన మన ప్రజలు కూడా వాటిని పశువులను తప్పించుకుని వెళ్తూ ప్రయాణంలో ఇది కూడా ఒక భాగమే అనే అలవాటు పడిపోయామా? మనకు కోపం రాదా? రోడ్లు వేయటం ఎంత ముఖ్యమో రోడ్లని మంచిగా చూసుకోవటం కూడా అంతే ముఖ్యం కదా, క్లీన్గా చూసుకోవటం కూడా అంతే ముఖ్యం కదా. అమావాస్యకో పౌర్ణమికో మైక్లో అనౌన్స్ చేస్తూ రోడ్ల మీద పశువులు ఉంటే చర్యలు తీసుకుంటాం అని చెప్పడమే కానీ, నిజంగా చిత్తశుద్ధి ఉండి రోడ్ల మీద పశువులు ఉండకూడదు అనే డెసిషన్ తీసుకుంటే అలా ఉంటాయా? ఆ రోడ్ల మీద పశువులు ఎవరైతే వదులుతున్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిస్తూ, వాళ్ళకి వేరే మార్గం చూపిస్తూ ఇలా చేస్తే చర్యలు తీసుకుంటామని వాళ్ళకి స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇస్తే ఇలా జరుగుద్దా? అంటే ఎవరి కాళ్ళు అలా సర్దుకుపోయే మనస్తత్వంలోకి మనం అలవాటు పడిపోయామా? ప్రజాప్రతినిధులు ప్రజలకి సేవ చేయటం అంటే ఇదే కదా. ప్రజలకి సేవ చేస్తాం అనే కదా రాజకీయాల్లోకి వచ్చేది. మరి ఇదే నా సేవ చేయటం అంటే? మన ప్రజలు కూడా ఇవన్నీ వదిలేసి, ఇవన్నీ పట్టించుకోకుండా మా కులం నాయకుడు, నేను అభిమానించే నాయకుడు అని వాళ్ళు ఏం చేసినా వాళ్ళని వెనకేసుకు రావటమే కానీ, నిజంగా వాళ్ళు చిత్తశుద్ధిగా ప్రజలకి సేవ చేస్తున్నారా చేయట్లేదా అని మనంలో ఎవరిని ఆలోచిస్తున్నామా? మనం అలా ఆలోచించే వాళ్ళం అయితే ఇలాంటి ఇబ్బందులు మనకు జరుగుతాయా? ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ నిజంగా చిత్తశుద్ధితో నేను ప్రజాసేవ చేస్తాను అని వచ్చేవాళ్ళు ఇవన్నీ చేయాలి కదా. వాళ్ళు అలా ఎందుకు చేయట్లేదు? మనం ఎందుకు అలవాటు పడిపోయాము? ఇది ఇలా మారాలంటే ఏం జరగాలి? ఒకసారి ఆలోచించండి అందరూ. అందరికీ నమస్కారం.